హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రసన్న కుమార్. ఈ వీడియోలో మనం ఏపీ గ్రామ సచివాలయం బిల్డింగ్ యొక్క మార్కింగ్ ఎలా చేయాలి, పీసీసీ మరియు ఫుటింగ్ యొక్క డీటెయిల్స్ తెలుసుకుందాం. ప్లాన్ చూసుకుంటే మనకి 3 కండిషన్స్కి ఇచ్చారు. సాయిల్ యొక్క స్ట్రెంత్ 100 kN/m², 150 kN/m², 200 kN/m²కి ఇచ్చున్నారు. ప్రతి ప్లాన్లో ఈచ్ ప్లాన్లో మనకు టోటల్గా 15 కాలమ్స్ ఉన్నాయి. బిల్డింగ్ మార్కింగ్ ఇచ్చేటప్పుడు మనం ఏదో ఒక పాయింట్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిక్స్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ A3 A,3 పాయింట్ ఫిక్స్ చేసాం అనుకుందాం. ఈ లైన్లో మనం ఫస్ట్ పెగ్ A,3 దగ్గర ఫిక్స్ చేయాలి. సెకండ్ పెగ్ బిల్డింగ్ లెంత్ 12.245 మీటర్, విడ్త్ 8.460 మీటర్ ఇచ్చున్నాడు. ఓకే, అప్రాక్సిమేట్గా ఒక 13 మీటర్స్ అనుకోండి. 13 మీటర్స్ డిస్టెన్స్లో 13 or 14 మీటర్ డిస్టెన్స్లో సెకండ్ పెగ్ని ఫిక్స్ చేయండి. ఇదే లైన్లో మనకి A,3 పాయింట్ బ్యాక్ సైడ్ ఒక 2 మీటర్ డిస్టెన్స్లో ఒక పాయింట్ పెగ్ని ఫిక్స్ చేసి అది పెర్మనెంట్ చేయండి. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయ్యే వరకు ఈ పాయింట్ని మూవ్ చేయకూడదు. రెఫరెన్స్ పాయింట్ ఇది, రెఫరెన్స్ పాయింట్ 1. నెక్స్ట్ దీనికి పెర్పెండిక్యులర్గా ఇంకో లైన్ మనం ప్లేస్ చేయాలి. ఓకే, పెర్పెండిక్యులర్గా ఉందో లేదో తెలుసుకోవాలంటే 3, 4, 5 రూల్ యూజ్ చేస్తారు. అంటే 30 సెంటీమీటర్ ఆర్ 40 సెంటీమీటర్ అండ్ 50 సెంటీమీటర్. ఈ లైన్లో 30 సెంటీమీటర్ తీసుకోండి, ఈ లైన్లో 40 సెంటీమీటర్. ఈ 2 పాయింట్స్ జాయిన్ చేసేటప్పుడు మనకి 50 సెంటీమీటర్ రావాలి. అలా వచ్చిందంటే ఆటోమేటిక్గా ఈ లైన్కి ఈ లైన్ పర్పెండిక్యులర్గా ఉన్నట్టు. ఇది ఒక పాయింట్ X అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ వీటి మధ్య ఈ 2 పాయింట్స్ మధ్య డిస్టెన్స్ 50 మీటర్స్ కంటే తక్కువ ఉందనుకుంటే లైన్ని మనం ఈ థ్రెడ్ని అవుటర్ సైడ్ మూవ్ చేయాలి. అదే 50 సెంటీమీటర్ కంటే ఎక్కువ ఉంటే ఈ లైన్ని ఇన్నర్ సైడ్ మూవ్ చేయాలి. ఓకే, 50 వచ్చాక ఈ పాయింట్ ఫిక్స్ చేయాలి. సో టోటల్గా మనకి 3 పాయింట్స్ ఫిక్స్ అయ్యాయి. ఈ పాయింట్ మరి A,3 పాయింట్ ఫిక్స్ చేసాం. ఇదే లైన్లో XA లైన్లో 2 మీటర్ డిస్టెన్స్ బ్యాక్ సైడ్ మనం ఇంకో రిఫరెన్స్ పాయింట్ ఫిక్స్ చేయాలి. ఎందుకంటే మనం ఇక్కడ ఫుటింగ్ వేసేటప్పుడు ఈ పాయింట్ని రిమూవ్ చేస్తాం కాబట్టి రిఫరెన్స్ పాయింట్స్ మనం మినిమం 2 ఉండాలి. ఈ 2 బిల్డింగ్ కన్స్ట్రక్షన్ పూర్తి అయ్యే వరకు ఉండాలి. ఓకే, రెఫరెన్స్ పాయింట్ 2 అనుకుందాం. ఈ 3 పాయింట్స్ ఫిక్స్ చేశాక మనం ప్లాన్ చూసుకొని డైమెన్షన్స్ చూడాలి ఒకసారి. ఇది A3 పాయింట్, A3 టు నెక్స్ట్ కాలం మార్కింగ్ ఇది ఇద్దాం అనుకుంటే ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఎంత ఉంది? 2950 mm, 2.90 mm, 2.950 మీటర్ డిస్టెన్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడికి వచ్చింది, ఈ లైన్లో 2.950 మీటర్ డిస్టెన్స్లో అనదర్ పాయింట్ ఉంది. ఇక్కడ పెగ్ ప్లేస్ చేయాలి. అదేంటవుతుంది? B. దిస్ ఈజ్ B,3. నెక్స్ట్ అలా మిగతా డైమెన్షన్స్ చూసుకుంటే B
C3 D3 E3 ప్లేస్ చేయాలి. నెక్స్ట్ సేమ్ ప్రొసీజర్ ఇక్కడ డిస్టెన్స్ ఎంత కొంత ఇచ్చాడు కాబట్టి ఇది సెకండ్ రో, థర్డ్ రో ఏ కామా 2 సేమ్ 2.950లో A2 B2 C2 D2 E2 A1 row, this is first row. ఈ డిస్టెన్స్ 5200. ఈ డిస్టెన్స్ తప్పించున్నాడు ప్లాన్లో 3240. ఒకసారి మీ ఏఈ గారితో కన్ఫర్మ్ చేసుకోండి. 3240 3 to 4 డిస్టెన్స్లో A1 పాయింట్ ఫిక్స్ చేస్తారు. సేమ్ రోలో సేమ్ డిస్టెన్స్ 2 to 2950. B, this is B, C, D, E, B1, C1, D1, E1 ఫిక్స్ చేస్తాం. దీంతో మార్కింగ్ ఫిక్స్ కంప్లీట్ అయినట్టేనండి. లేదు మనం ప్లాన్ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే కాలమ్స్ దగ్గరగా ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా మనం సాయిల్ని డిగ్ చేసేయచ్చు. 100 kN ప్లాన్లో అయితే హండ్రెడ్ kN ప్లాన్లో ఇది A3 పాయింట్. A3 పాయింట్ అనుకుంటే ఈ విడ్త్ 2350. ఇక్కడ ఎంత ఇచ్చున్నాడు? 2050 అది ఫుటింగ్ సైజ్ అండి. ఫుటింగ్ సైజ్ ప్లస్ 150 ప్లస్ 150 కవర్ సైజ్ వేసుకుంటే 300. టోటల్గా 2350. ఓవరాల్ లెంత్ 14.5 మీటర్. ఇదంతా డిగ్ చేసుకోవచ్చు. ఇలా అయితే మనకి ఈజీ అవుతుంది. నెక్స్ట్ ఈ డిస్టెన్స్లో దీని అవుటర్ టు దీని అవుటర్ 4 మీటర్ డిస్టెన్స్లో అనదర్ పిట్.
6 meter విడ్త్తో ఎనదర్ పిట్ 2 పిట్స్ వస్తాయి. ఫస్ట్ పిట్ 14.5 meter లెంత్, విడ్త్ 2350. సెకండ్ పిట్ 6 meter విడ్త్, టోటల్ లెంత్ 14.5 meter. ఓకే, 2 పిట్స్ ఓవరాల్గా డిగ్ చేసి నెక్స్ట్ ఎంత డెప్త్ తీసుకోవాలి. యాజ్ పర్ సాయిల్ ఇన్వెస్టిగేషన్ డెప్త్ రిపోర్ట్, సాయిల్ ఇన్వెస్టిగేషన్ డెప్త్ ప్రకారం మనం డెప్త్ డిగ్ చేయాలి. పాయింట్ ఫిక్స్ చేయడం అయిపోయాక పాయింట్ చుట్టూ మనం మార్కింగ్ ఇవ్వాలి. వైట్ పౌడర్తో మనకు ప్లాన్లో ఏవైతే డైమెన్షన్స్ ఇచ్చారో వాటిని మార్క్ చేయాలి. ఇక్కడ 3 types ఆఫ్ ఫుటింగ్స్ ఉన్నాయి. F1, F2, F3 వాటి యొక్క సైజెస్ నెక్స్ట్ పేజీలో ఇచ్చున్నాడు. కానీ ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఫుటింగ్ బాగా దగ్గరగా ఉన్నాయి కాబట్టి పిట్స్ సెపరేట్గా తీయడం కంటే ఓవరాల్గా ఒక లెంత్లో తీసేయడం మనకి ఈజీ. ఫర్ ఎగ్జాంపుల్ depth of the PCC 150 mm 6 inch. PCC ratio 1:4:8. 1 cement, 4 volume of sand, 8 volume of aggregates. PCC కంప్లీట్ అయ్యాక దానిపైన మనం ఫుటింగ్ వేయాల్సి ఉంటుంది. ఫుటింగ్ డెప్త్ కాలం టు కాలం చేంజ్ అవుతుంది. ఫస్ట్ మనం F1 తీసుకుందాం. F1 డెప్త్ 300 mm, సైజ్ 1600 by 1600. ఇక్కడ మనకి కవర్ టు ఫుటింగ్ రీఎన్ఫోర్స్మెంట్ ఈజ్ 50 mm. మనకి 50 mm ఇచ్చున్నాడు. ఓవరాల్గా 1600 ఇచ్చాడు కాబట్టి ఫుటింగ్ సైజ్ 1600. సో మ్యాట్ సైజ్ బోత్ సైడ్స్ 50 mm. 50 mm కవర్ తీసేస్తే 1600 minus 100, 1500 mm. 1500 mm mat size. బాటమ్ రీఎన్ఫోర్స్మెంట్ అలాంగ్ x డైరెక్షన్ y డైరెక్షన్లో తీసుకుంటే x డైరెక్షన్లో 10 mm బార్ 9 నెంబర్స్, y డైరెక్షన్లో కూడా 10 mm బారు 9 నెంబర్స్ ఇచ్చున్నాడు. 9 నెంబర్స్ అంటే 8 స్పేసింగ్స్. 8 స్పేసింగ్స్. సో 1500 mm by 8 is equal to 187.5 mm. టోటల్గా మనకి 9 x డైరెక్షన్లో y డైరెక్షన్లో ఉంటాయి. అంటే 9 + 9 టోటల్గా 18 ఉంటాయి. ఈచ్ బార్ 5కి మనం బెండ్ చేయాల్సిన లెంత్
మనం చూసుకుంటే 150 mm. So total length of the bar 1500 plus 150 both sides plus 150, so 1800 mm means 1.8 meter. టోటల్గా ఎన్ని ఉన్నాయి F1 కాలంకి? టోటల్గా 9 + 9 18 ఉన్నాయి. 10 mm ఈజ్ ఈక్వల్ టు 10 mm బార్ మనకి 32.4 మీటర్. వైజాగ్ స్టీల్ మనం తీసుకుంటే ఈచ్ రాడ్ 10 mm 12 మీటర్ ఉంటుంది. సో 3 రాడ్స్ కావాలి మనకి 10 mm F1 ఫుటింగ్కి. నెక్స్ట్ F2 ఫుటింగ్కి టోటల్గా 11 ఉన్నాయి. 11 F2 ఫుటింగ్స్ ఉన్నాయి ప్లాన్లో. వాటి సైజు 2050/2050 అండ్ డెప్త్ 350. X డైరెక్షన్లో 12 mm బార్ 12 నెంబర్స్, Y డైరెక్షన్లో 12 mm బార్ 12 నెంబర్స్. టోటల్గా 24 నెంబర్స్. 2050 ప్లస్ బోత్ సైడ్స్ కవర్స్ 50 ప్లస్ మైనస్ 50 minus 50, that is equal to 1950. టోటల్గా 12 బార్స్ ఉన్నాయి, 12 నెంబర్స్. సో 11 స్పేసింగ్స్. ఈచ్ స్పేసింగ్ ఈజ్ ఈక్వల్ టు 177.27 mm. ఈచ్ బార్ లెంత్ బెండ్స్ 150. మ్యాథ్స్లో బెండ్స్ 150. సో దిస్ ఈజ్ 150, దిస్ ఈజ్ 150, 1950. సో టోటల్గా 2.25 మీటర్. టోటల్గా ఇలాంటివి 12 నెంబర్స్ ఉంటాయి. 12 నెంబర్స్ 24 నెంబర్స్, దట్ ఈజ్ ఈక్వల్ టు 594 మీటర్. వైజాగ్ స్టీల్ 1 రాడ్ ఈజ్ ఈక్వల్ టు 1 mm. సో ఓవరాల్గా మనకి 50 రాడ్స్ కావాలి. 12 మీటర్ రాడ్స్ 50 రాడ్స్ కావాలి. నెక్స్ట్ F3 3 ఉన్నాయి. సైజు 2400/2400, డెప్త్ 425. 12 నెంబర్స్ 16 నెంబర్స్ ఉన్నాయి. ఆపోజిట్ పర్పెండిక్యులర్గా 12 ఇంకో 16 ఉన్నాయి. సో టోటల్గా 32 కావాలి మనకి. 2400 - 50 -50 230 టోటల్గా 16 కదా. 16 మీన్స్ 15 స్పేసింగ్స్. 2300/15 ఈజ్ ఈక్వల్ టు 150, 3.33 mm. Length of 2300, this is 150. Total length
2.6 300 మీటర్ ఇంటూ టోటల్గా 16 into 32 నెంబర్స్ ఉన్నాయి. దట్ ఈజ్ ఈక్వల్ టు 250 మీటర్. దట్ ఎంప్లాయీస్ ఈచ్ రాడ్ 12 మీటర్స్ అనుకుంటుంటే 21 రాడ్స్ కావాలి. ఓవరాల్ స్టీల్ రిక్వైర్మెంట్ 10 mm రాడ్స్ ఫర్ F1 footing. 10 mm రాడ్స్ 3 కావాలి, 3 నెంబర్స్. ట్వెల్వ్ mm రాడ్స్ for F2 and F3. For F2 50 rods, for F3 21 rods. 50 plus 21 rods, 71 rods. మన F1కి కాంక్రీట్ M30 కాంక్రీట్ మెటీరియల్ రిక్వైర్మెంట్ చూసుకుంటే F1 size 1.6 by 1.6 into depth of the footing 300 means 0.3. that is equal to 0.768 meter cube concrete. M30 ఇది మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే సిమెంట్ $510 kg, aggregates 0.53 meter cube, sand 0.27 meter cube రిక్వైర్మెంట్ ఉంటుంది. టోటల్గా ఆల్ కావాల్సిన క్యాలిక్యులేట్ చేశాను. ఫుటింగ్కి ఆల్ ఫుటింగ్స్కి 323 బ్యాగ్స్ సిమెంట్ కావాలి. 20 mm అగ్రిగేట్స్ 16.81 మీటర్ క్యూబ్ కావాలి. నెక్స్ట్ శాండ్ 8.41 మీటర్ క్యూబ్ కావాలి. ఫర్ PCC 40 mm 11.5 మీటర్ క్యూబ్ కావాలి. సిమెంట్ 41 బ్యాగ్స్. నెక్స్ట్ శాండ్ 5.67 మీటర్ క్యూబ్. మీరు కూడా క్యాలిక్యులేట్ చేయండి. కామెంట్ సెక్షన్లో ఎంత రిక్వైర్మెంట్ వచ్చిందో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.